అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. శ్రీమతి అద్దనపూడి సులోచన రాణి గారు రాసిన ఆరాధన నవల 7వ భాగానికి స్వాగతం. మొదటిసారిగా ఈ భాగమే చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు భాగాలన్నీ ప్లేలిస్ట్లో సేవ్ చేసి ఉన్నాయి. అవి విన్న తర్వాత అప్పుడు ఇది వినండి. ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లోనూ అలాగే పిన్డ్ కామెంట్లో కూడా ఉంటుంది, చూడండి. రాజేశ్వరమ్మ తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత ఇంట్లో కనిపిస్తోన్న చిన్న చిన్న మార్పులు గమనించకపోలేదు. అనంత్ ఇదివరకులా కాకుండా ఇప్పుడు భార్యని పూర్ణ అని పిలుస్తున్నాడు. ఇంటి విషయాలు ఏమైనా ఉంటే సలహా సంప్రదింపులు చేస్తున్నాడు. తండ్రి ఏం నచ్చజెప్పాడో ఏమో, లక్ష్మి ఇప్పుడు పెంతల్లిని ఇదివరకంతగా ద్వేషించడం లేదు. అన్నపూర్ణ కూడా అనంత్ మనసు ఎరిగిన దానిలాగా అతని కనుసన్నల్లో మెసులుతున్నట్టు ఎంతో వివేకంగా ప్రవర్తిస్తోంది. ఇదంతా చూసిన తర్వాత రాజేశ్వరమ్మకి ఇన్నాళ్లకి ఒక విధమైన నిశ్చింత కలగసాగింది. సంసారం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సూటిగా సాగిపోతోంది. ఇంట్లో అందరి ముఖాలు సంతోషాలు అనుభవిస్తున్నట్లు ప్రసన్నంగా కనిపించసాగాయి. అనంత్ ఎంత తీరుబడి లేకపోయినా మధ్య మధ్యలో అలాగే వీలు చేసుకుని తల్లిని, భార్యని, పిల్లలను అక్కడికి ఇక్కడికి తీసుకువెడుతూనే ఉన్నాడు. ఒకరోజు తల్లి, నువ్వు కట్టిస్తున్న హోటలేదో చాలా బాగుందని అందరూ అంటున్నారా, మమ్మల్ని కూడా ఓసారి తీసుకెళ్ళి చూపించకూడదు అని అడిగింది. అలాగేనమ్మా, కొంచెం పని మిగిలింది, అది పూర్తవ్వగానే తీసుకువెళ్తాను అన్నాడు అనంత్. ఈ హోటల్ కట్టించటంలో అతను రాత్రింబవళ్ళు ఎంత కృషి చేశాడో, ఎంత కష్టపడ్డాడో భగవంతుడికే తెలుసు. తన సమర్థతకి, నైపుణ్యానికి ఇది చక్కటి నిదర్శనం. కేవలం పలుకుబడితో, డాబు దర్పంతో కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో తనలాంటి సామాన్యుడి ప్రావీణ్యాన్ని గుర్తించి అవకాశం ఇవ్వటం అనేది వాళ్ల ఉదారత్వమే అయినా తన అదృష్టం కూడా అని చెప్పక తప్పదు. ఈ హోటల్ని చూసిన వాళ్లల్లో ఒకరు సినిమా హాలు కట్టిపెట్టమని, మరొకరు ఉండటానికి అందంగా ఉండే భవనానికి ప్లాన్ గీసివ్వమని అడుగుతున్నారు. అప్సరా హోటల్ పూర్తయితే తప్ప మరో పని తీసుకోనని అనంత్ ఖచ్చితంగా చెప్పేశాడు. పనివాళ్ల మీద వీళ్ల మీద వదిలిపెట్టడం అతనికిష్టం లేదు. సాధ్యమైనంత చౌకలో వీలైనంత గట్టిగా కట్టించి పెట్టాలని అతని ప్రయత్నం. ఆ ప్రయత్నం, పనిభారం వేరే వాళ్ల మీద వదిలేస్తే సాధ్యం అవ్వదని అతనికి తెలుసు. బయట ఎంత కష్టపడ్డా ఇంటి దగ్గర అతనికి అన్ని విధాల విశ్రాంతి దొరకడంతో ఆ అలసటలాగా అనిపించటం లేదు. రాత్రుళ్ళు అతను ఎంత పొద్దుపోయి వచ్చినా స్నానానికి గోరువెచ్చటి నీళ్లు సిద్ధంగా ఉంటాయి. భోజనం వేడివేడిగా ఉంటుంది. స్నానం చేసి భోజనం కానిచ్చుకుని మల్లె పువ్వుల తెల్లగా పరిచి ఉన్న పక్క మీద వాలిపోగానే అతని కళ్ళు నిద్రాభారంతో మూసుకుపోతాయి. రాత్రంతా పట్టిన చక్కటి నిద్ర వల్ల ఉదయం లేచేసరికి అలసటంతా మాయమయ్యి హుషారుగా ఉంటుంది. ఆ రోజు చేయబోయే పనికి కావలసిన శక్తి లభిస్తుంది. తన విశ్రాంతికి, నిశ్చింతకి మూల కారణం అన్నపూర్ణని అతనికి ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పడం లేదు. రాధని తను సరిగ్గా ఎలా ఊహించుకున్నాడో ఆ రూపంలో అన్నపూర్ణ కనిపిస్తోంది. రాధే బతికుంటే, రాధే ఇలా తనకి శక్తిని ప్రసాదిస్తే ఈ జీవితం ఎంత అద్భుతంగా ఉండేది. ఇప్పుడెంత సంతోషంగా ఉన్నా రాధ స్మృతి ఒక మూల కలుక్కుమంటూనే ఉంటుంది. అన్ని రోజులు ఒకే రీతిగా ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా సవ్యంగా సాఫీగా గడిచిపోతే అది జీవితం కానే కాదేమో. ఏనాడు ఒంట్లో నలత అంటే ఏంటో ఎరగని అన్నపూర్ణ 4-5 రోజుల నుంచి బద్ధకంగా ఉండటం, ముఖం వాడిపోయి ఉండటం, అన్నం సరిగ్గా తినకపోవడం, కాఫీ తాగకుండా వదిలేయడం రాజేశ్వరమ్మ గమనిస్తూనే ఉంది. ఏమిటే పూర్ణ, అలా ఉన్నావు? ఒంట్లో బాగా లేదా? కాక తగిలిందా ఏమిటి? బియ్యం ఏరుతూ కూర్చున్న అన్నపూర్ణ ఏం లేదన్నట్లుగా తలొప్పింది. వాడిపోయి ఎలాగో ఉన్న కోడలి వైపు ఆవిడ అనుమానంగా చూసింది. ఆ సాయంత్రం అన్నపూర్ణని వెంటబెట్టుకుని
వీధి చివరన ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేయించింది. ఆవిడ అనుమానమే నిజమైంది. అన్నపూర్ణకి నెల తప్పింది. మీకు మనవడు పుడుతున్నాడులేండి, రాజేశ్వరమ్మని బాగా ఎరిగి ఉన్న ఆ లేడీ డాక్టర్ నవ్వుతూ చెప్పింది. కానీ ఆవిడ ఆశించినట్టుగా రాజేశ్వరమ్మ నవ్వలేదు. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చేశారు. నువ్వు తల్లివి కాబోతున్నావు అన్న లేడీ డాక్టర్ మాట కోటి తీయటి తలపులని రేకెత్తిస్తూ అమృతవానని కురిపిస్తూ అన్నపూర్ణ చెవిలో మాటిమాటికి గుసగుసలాడుతున్నట్లుగా ఉంది. తల్లి, ఆ మాటే ఎలాగో ఉంది. ఈ సృష్టిలోకంతటికీ ఎంత మధురమైనది మాతృత్వం, అందులో తనలాంటి నిర్భాగ్యురాలికి. అన్నపూర్ణకి హఠాత్తుగా అనుమానం వేసింది. తనకి పుట్టబోయే ఈ బిడ్డకి మాటలొస్తాయా? ఆమె గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. మళ్ళీ మరుక్షణంలో రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఆ బిడ్డ అచ్చు ముమ్మూర్తుల అనంత సంతానంలాగే ఉండాలి. తన పోలికలు వద్దే వద్దు, ఇవ్వవద్దని భగవంతుణ్ణి ప్రార్థించింది. అనంత ఏమంటాడు? అన్నపూర్ణ బుగ్గలు ఎరుపెక్కాయి. పిన్ని, అన్నం పెట్టవా? ఎప్పుడొచ్చాడో బాబు కొంగు పట్టుకుని లాగుతూ మారాంగా అడిగాడు. తిరిగి చూసిందామె. క్షణంసేపు బాబు మరో పోలికలతో అమ్మా, అన్నం పెట్టవా అని అడుగుతున్నట్లుగా అనిపించింది. చప్పున వంగి వాణ్ణి ఎత్తుకుని అక్కున చేర్చుకుని గాఢంగా ఆ బుగ్గ ఈ బుగ్గ ముద్దు పెట్టుకుంది. కిలకిలా నవ్వాడు. ఆ నవ్వు అలలుగా మారి ఆమె హృదయంలో గూడు కట్టుకున్న కలలన్నింటినీ పూల తెప్పలాగా తేలిపోయేలా చేసింది. స్వప్న జగత్తులో తేలిపోతున్న ఆమె అత్తగారు వచ్చినప్పటి నుంచి ముందు గదిలో మాట మంతి లేకుండా మాన్పడి కూర్చుని ఉండడం గమనించనే లేదు. ఆ రాత్రి పడుకోబోయే ముందు తల్లి నోటి నుంచి అన్నపూర్ణ తల్లి కాబోతోందని విన్న అనంత్ నిర్విణ్ణుడయ్యాడు. అతని ముఖంలో గబగబా రంగులు మారాయి. నిలువెల్లా పాలిపోయినట్టయ్యాడతను. కొడుకు చెవిన ఈ వార్త వేయటంతో తన బాధ్యత తీరిపోయినట్టుగా రాజేశ్వరమ్మ వెళ్ళిపోయింది. అనంత్ నిద్ర ఎగిరిపోయింది. మంచం మీద పడుకున్నాడన్న మాటే కానీ కంటికి కునుకే రాలేదు. అన్నపూర్ణ తల్లి కాబోతోంది. అందులో విచిత్రం ఏమీ లేదు. కానీ అందులో తన పొరపాటు చాలా ఉంది. తను బలహీనతకు దాసుడు కాకపోయినట్టయితే ఈ సమస్య తలెత్తేది కాదు. ఇప్పుడంటే పిల్లా జల్లా లేరు కాబట్టి ఆమె లక్ష్మిని బాబుని బాగా చూస్తోంది. రేపు తనది అంటూ సంతానం కలిగితే చూడకపోవచ్చు. అదొక్కటేనా సమస్య? ఇంకెన్ని? సంసార భారం పెరుగుతుంది. మరో మనిషి యొక్క భవిష్యత్తు చూడాల్సిన బరువు తన మీద పడుతుంది. సాధ్యమైనంత ఎక్కువ సంపాదించాలి. వీలైనంత పొదుపు చేసి డబ్బు కూడబెట్టి రాధ పేరు మీద ఏదైనా ఒక మంచి కార్యం చెయ్యాలని అతని జీవితాశయం. దానికి ఇది ఆటంకం కావచ్చు. సంతానం కలగగానే స్త్రీకి ఎక్కడ లేని స్వార్థం పుట్టుకొస్తుంది. 10 మందిలో తన బిడ్డ ఉన్నతంగా ఉండాలని ఏ ఆడది కోరుకోదు? అన్నపూర్ణలో ఇప్పటి ఈ సహనం, ఈ ఔదార్యం మెల్లగా పోవచ్చు. అయినా తను ఆమెని పిల్లల కోసం పెళ్ళాడలేదే. తనకి ఉన్నవాళ్ళు చాలు, కొత్త వాళ్ళ అవసరం లేదు. అతను ఒక నిశ్చయానికి వచ్చాడు. తర్వాత నిశ్చింతగా నిద్రపోయాడు. అన్నపూర్ణ ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత పిల్లల గదిలో బెడ్ లైట్ ముందు కూర్చుని కాస్తగా 4-5 రోజుల్లో పినతండ్రికి ఉత్తరం రాయడం ముగించింది. కాగితం పెన్సిల్ తీసుకుని రాస్తూ ఉండగా అనంత్ మంచం మీద కదిలిన చప్పుడు కానీ అత్తగారు దగ్గిన శబ్దం కానీ వినిపించిందంటే చేతిలో పెన్సిల్ కాగితం చటుక్కున దిండు కింద దాచేది. మళ్ళీ ఎలాంటి శబ్దమూ రాకుండా వాళ్ళు నిద్రపోయారన్న ధైర్యం చిక్కిన తర్వాత తిరిగి మొదలుపెట్టేది. అక్కడక్కడ చిన్న చిన్న తప్పులతో, ఎన్నెన్నో కొట్టివేతలతో, ఒకసారి పెద్ద పెద్ద అక్షరాలతో, మరోచోట చిన్న చిన్న అక్షరాలతో గజిబిజిగా ఉన్న ఆ ఉత్తరంలో సారాంశం ఇది: బాబాయ్, నీకు నా నమస్కారాలు. నేనిక్కడ కులాసాగా ఉన్నాను. నిజం చెప్పాలంటే ఇప్పుడున్నంత సంతోషంగా ఎప్పుడూ లేను. నేనెందుకింత ఆనందంగా ఉన్నానో
సిగ్గు విడిచి రాయకపోతే నీకు తెలియనే తెలీదు. నీకు వీళ్ళెవ్వరూ ఉత్తరం రాయలేదనుకుంటా. రాసి ఉండరని తెలుసులే. ఎందుకంటే నా ఈ అభాగ్య జీవితానికి ఎంతో అపురూపమైన వరం లాంటి ఈ విషయం వాళ్ళకి గుర్తుపెట్టుకోవడానికి కూడా అంత ప్రత్యేకత కనిపించలేదని, చాలా మామూలు విషయమని నాకు తెలుసు. బాబాయ్, నేను నేను తల్లిని కాబోతున్నాను. నేనెంతో ఆనందంగా ఉన్నాననుకుంటున్న ఈ సమయంలో నా మనసులో ఊహలు నీ ముందు పెట్టకుండా నిగ్రహించుకోవడం నా వల్ల కావడం లేదు. నేను అందరాడపిల్లల్లా ఒక ఇంటికి ఇల్లాలవుతానని గాని, గృహిణిగా బాధ్యతలు స్వీకరిస్తానని గాని, అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ కోరుకునే మాతృత్వం నాకు లభిస్తుందని గాని కల్లో కూడా అనుకోలేదు. ఇన్నాళ్ళకి నాది అని చెప్పుకోదగిన ప్రాణి ఒకటి నాకు లభిస్తోంది. కానీ బాబాయ్, నాకు పుట్టబోయే శిశువుకి మాటలొస్తాయా? మీ అందరిలాగే తను కూడా మాట్లాడగలుగుతుందా? లేక నేను ఆ ఊహే భరించలేకుండా ఉన్నాను. చిన్నపిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకుని చిట్టి పొట్టి కథలు చెప్పే తల్లులని నేనెంతమందినో చూశాను. నాకు అలాంటి అదృష్టం ఉండదు కదా అనిపిస్తుంది. కానీ ఆ బాధ క్షణం మాత్రమే. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ నన్ను ఈ ప్రపంచంలో అందరికంటే మిన్నగా చూడదు, చూసి తీరుతుంది. నేను చెప్పకపోయినా నా గుండెల్లో ఎల్లవేళలా పొంగిపొరలే ఈ భావనలన్నిటినీ నేర్పుగా గ్రహించగలిగే చాకచక్యం ఆ బిడ్డకి ఉండి తీరుతుంది. పెరిగి పెద్దయిన తర్వాత మా అమ్మ మూగది అని నన్ను గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడితే అలా కానివ్వను. నేను జాగ్రత్తగా పెంచుకుంటాను. నన్ను గురించి సగర్వంగా చెప్పుకోగలిగేలాగా చాలా జాగ్రత్తగా మసులుకుంటాను. బాబాయ్, ఈరోజు నేనింత ఆనందంగా ఉన్నానంటే అది నీ ఆశీర్వాద ఫలితమే అని నా నమ్మకం. భగవంతుడు దయామయుడు. ఈ ప్రపంచంలో ఏ మనిషికి సర్వసుఖాలు ఇవ్వనట్టే ప్రతి మనిషికి ఏదో కొంత ఆనందం ప్రసాదిస్తాడు. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రాయబోయే ఉత్తరం ముందు వాళ్ల చేతికే అందుతుందన్న విషయం మరిచిపోకు. ఇట్లు అన్నపూర్ణ. అన్నపూర్ణ యువతలి గదిలో కూర్చుని మహోత్సాహంగా తన అదృష్టానికి మురిసిపోతూ పినతండ్రికి తనకి కలిగిన ఆనందాన్ని 1000 రకాలుగా వర్ణిస్తూ ఉత్తరం రాస్తూ ఉంటే అవతల గదిలో దిండులో తలదూర్చి పడుకున్న అనంత్కి కంటి మీదకి కునుకు రావడం లేదు. అన్నపూర్ణతో ఈ శిశువు తనకక్కర్లేదని చెప్పాలి. ఎలా తెలియజేయాలి? తను చెప్పడమా లేక తల్లి చేత చెప్పించటమా? ఏదైతే బాగుంటుంది? ఎవరు చెబితే అన్నపూర్ణ సరిగ్గా అర్థం చేసుకుంటుంది అని ఆలోచించసాగాడు. రాజేశ్వరమ్మ గారికి కూడా బాధగానే ఉంది. మళ్ళీ పురుడు పుణ్యం అంటే బోలెడంత చాకిరి. తనకి చేసే ఓపిక లేదు. పిల్లలకే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊడి పడతారు. కానీ ఇది కొడుక్కి కానీ కోడలికి కానీ చెప్పడం ఎలాగా? అన్నపూర్ణ కంటే అనంత్కి చెప్పడం నయం. వాడే ఏదో రకంగా నచ్చ చెబుతాడు. అన్నపూర్ణకి నెల తప్పిందని ఇరుగు పొరుగుకి తెలియకుండా ఉండే కన్నా ముందే ఈ పని జరిగిపోవాలి. లేకపోతే ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే బామ్మగారు లాంటి వాళ్ళు వికృతమైన కథలు కల్పించి దాని మనసు విరిచేసినా విరిచేయగలరు. తను చెప్పాలనుకున్న మాటే కొడుకు నోటి నుంచి రావడంతో రాజేశ్వరమ్మకి తల మీద నుంచి పెద్ద భారం దించినట్టు అయ్యింది. అన్నపూర్ణ దొడ్లో ఎక్కడో పనిలో ఉందని నమ్మకంగా తెలుసుకున్న అనంత్ తల్లి దగ్గరకు వచ్చాడు. రాజేశ్వరమ్మ పిల్లల గదిలో కూర్చుని లక్ష్మి చిరిగిపోయిన గౌనుకి 2 కొసలు కలిపి కుడుతోంది. అమ్మా, లోపలికొస్తూ పిలిచాడు అనంత్. ఏమిట్రా? తలెత్తి కొడుకు ముఖం వైపు చూడగానే ఆవిడ అతనేదో ముఖ్యమైన విషయం చెప్పటానికి వచ్చినట్టు గ్రహించింది. అన్నపూర్ణ విషయమేనమ్మా. తల్లి చేతిలో గౌను వంక చూస్తూ ఎలా చెప్పాలో తెలియనట్టుగా ఆగిపోయాడు. ఏం చేద్దామంటావు? కొడుకు మనసు గ్రహించిన దానిలా అడిగింది. దొడ్లో తీగలు సాగుతోన్న పాదును పక్కనున్న చెట్టుకి పైకి పాకేలా కట్టడానికి తాడు కోసం వచ్చింది అన్నపూర్ణ. వంటగది ముందున్న గదిలో అల్మారులో పైన ఎప్పుడో పెట్టిన తాడుని మునివేళ్ల మీద నిలబడి తీయబోతోన్న అన్నపూర్ణ
అనంత్ గొంతు విని ఆగిపోయింది. అతను అంటున్నాడు, నేను లేడీ డాక్టర్తో మాట్లాడానమ్మా. సాయంత్రం అన్నపూర్ణని తీసుకురమ్మంది. ఎక్కువ నెలలు లేవు కాబట్టి ఒక్క ఇంజెక్షన్ చాలంది. సరే తీసుకువెళ్ళు మరి, కానీ దానికి విషయం తెలియకుండా ఉండడం మంచిదేమో. నేను డాక్టర్కి చెబుతాను. అన్నపూర్ణ గుండె ఆగిపోయింది. ఏమిటి వాళ్ళు మాట్లాడుకునేది? ఇంజెక్షన్ ఎవరికి? ఎందుకు? తనకేనని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంటే అంటే వాళ్ళకి అన్నపూర్ణకి ఇకపై ఆలోచించే శక్తి పోయింది. కాళ్లలో వణుకు ప్రారంభమైంది. ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తడబడుతున్న కాళ్లతో ఎలా దొడ్లోకి వచ్చేసిందో తనకే తెలియదు. బావిగట్టు మీద చెయ్యి వేసి నిలబడింది. అర్థం కాని భయంతో, ఆందోళనతో అన్నపూర్ణ చిగురుటాకులాగా కంపించిపోతోంది. ఏమిటి వాళ్ళ ఆలోచన? తన గర్భంలో ప్రాణం పోసుకుంటూ తనకెంతో ప్రియమైన శిశువుని అంతం చేయాలని చూస్తున్నారా? ఎందుకు? వాళ్ళకేం బాధొచ్చింది? అన్నపూర్ణ నుదుటి నిండా చెమటలు పట్టాయి. చాలాసేపు నిర్జీవంగా అక్కడే నిలబడిపోయింది. సాయంత్రం అప్పుడే బయట నుంచి వచ్చిన అనంత్ సరాసరి అన్నపూర్ణ ఉన్న గదిలోకి వస్తూ, పూర్ణ లే, డాక్టర్ దగ్గరికి తీసుకువెడతాను అన్నాడు. పరుపు చుట్ట మీద వాలిపోయినట్టు కూర్చుని ఉన్న అన్నపూర్ణ మెల్లగా లేచి సరిగ్గా కూర్చుంది. తలెత్తి భయంగా అతని వైపు చూసింది. అతని ముఖం మామూలుగానే ఉంది. అతను సూటిగా అన్నపూర్ణ కళ్ళలోకి చూడలేదు. వెళ్ళిరావే, మధ్యాహ్నం అంతా తలనొప్పిగా ఉందని పడుకునే ఉన్నావు. భోజనం కూడా చేయలేదు. ఆ సంగతి కూడా ఆవిడతో చెప్పరా అంది రాజేశ్వరమ్మ. త్వరగా బయలుదేరాలి, మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతుంది అనేసి వెళ్ళిపోయాడు అనంత్. అన్నపూర్ణ తప్పనిసరిగా లేచి చీర మార్చుకుని వచ్చింది. ఒక్క క్షణం అనంత్ ముఖాముఖి ఈ విషయం ఎత్తి తనకంతా తెలుసునని చెప్పి తను చస్తే ఆ డాక్టర్ దగ్గరికి రానని, మొండికెత్తాలని, వాదన పెట్టుకోవాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ ఎలాగో నిగ్రహించుకుంది. ఇలా అడుగడుక్కి మాటలు రాని తన అసక్తత కోటి ముఖాలతో తనని వేధించటం ఎంత విషాదం. కొడుకు కోడలు కలిసి వెళుతోంటే వెనక నుంచి గుమ్మంలో నిలబడి నిట్టూర్పు విడిచింది. కాలం ఎంత మారింది. ప్రతి పని ఎంతో సులభమైపోయిన రోజులివి. ఇది వరకైతే ఎంత బాధో, ఎంత గొడవో. ఆ గొడవకి తట్టుకోవాలంటే ఎంత భయం. అన్నపూర్ణ, అనంత్ ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి లేడీ డాక్టర్ లోపల గదిలో ఎవరినో పరీక్ష చేస్తోంది. ఇద్దరూ విజిటర్స్ రూమ్లో కూర్చున్నారు. అన్నపూర్ణ కళ్ళలో మాటిమాటికి ఉబికిపోతోన్న నీటిని పెదవులు బిగపట్టి ఎలాగో నిగ్రహించుకోసాగింది. ఆ గది నిండా అక్కడక్కడ చిన్నపిల్లల ఫోటోలున్నాయి. వాటిని చూస్తోంటే ఇంకా ఎలాగో ఉంది. ఎంత ముద్దుగా ఉన్నారా పిల్లలు. వాళ్ళని కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో. తన గర్భంలో మెదులుతున్న శిశువు తనకి దక్కదని తెలిసిన క్షణం నుంచి అన్నపూర్ణకి ఎలాగో ఉంది. తను ఎందుకన్ని కలలు కన్నది, ఎందుకని ఊహలల్లుకుంది? తన మీద తనకే కోపం రాసాగింది. ముందు గదిలో కూర్చున్న వీళ్ళకి లోపలి గదిలోంచి మాటలు వినిపించసాగాయి. ఏం భయం లేదు, అంతా సరిగ్గానే ఉంది. మరో 3 నెలలు ఓపిక పట్టావంటే పండంటి పాపాయిని ఎత్తుకుంటావు. 3 నెలలంటే ఎంత? 3 నిమిషాల్లో తిరిగిపోవు అంటోంది లేడీ డాక్టర్. ఏమోనమ్మా, ఈసారి నీ చేతి సెలవు వల్ల ఈ బిడ్డైనా మాకు దక్కితే అదే 10,000. మా ఓడికి పిల్లలంటే ఎంత పానమని అంటోంది మరో కంఠం. ఏం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు మీ ఆయన పండంటి పిల్లాడిని ఎత్తుకుని మా క్లినిక్ నుంచి వెళ్ళకపోతే చూడు మరి. ఇదిగో ఈ మందులు మర్చిపోకుండా తీసుకో. అమ్మో, నేను మర్చినా మా వాడు మరుస్తాడేంటి? పానం తినేయడు. నవ్వు వినిపించింది. మళ్ళీ ఈ తారీఖున రా, పరీక్ష చేస్తాను. అలాగే వస్తానమ్మా. ఇద్దరూ బయటకొచ్చారు. లేడీ డాక్టర్ రాగానే అనంత్ లేచి నిలబడి నమస్కారం చేశాడు. ఆవిడ ప్రతి నమస్కారం చేసి అన్నపూర్ణను చూసి చిరునవ్వు నవ్వింది. అన్నపూర్ణ గదిలోంచి నడిచి వెడుతోన్న ఇంకో వ్యక్తిని చూసింది. డాక్టర్ ఇంత క్రితం పరీక్ష చేసిన ఆ వ్యక్తి నల్లగా పొట్టిగా
కొద్దిగా వికృతంగా ఉన్న ఎత్తుగా ఉన్న పొట్టతో ఒక విధమైన హుందాతనంతో నడిచి వెళ్తోంది. ఆ ముఖంలో తల్లిని కాబోతున్నాననే తృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. లోపలికి రమ్మా, లేడీ డాక్టర్ మృదువుగా పిలిచింది. అన్నపూర్ణ లేచి లోపలికెళ్ళింది. కూర్చో, ఒక్క క్షణం, ఇప్పుడే వస్తా. లేడీ డాక్టర్ అన్నపూర్ణను కూర్చోపెట్టి మళ్ళీ బయటికెళ్ళింది. ఆవిడ అనంత్ని ఇంగ్లీష్లో ఏదో అడిగింది. అతను సౌమ్యంగా ఎంతో మర్యాదగా జవాబులిస్తున్నాడు. ఇంతలో ఎవరో వచ్చారు. ఆవిడ వాళ్లతో మాట్లాడటంతో 10 నిమిషాలు గడిచాయి. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనంత్ ఆవిడ మళ్ళీ ఏదో మాట్లాడుకున్నారు. లోపల గదిలో కూర్చుని ఉన్న అన్నపూర్ణ కళ్ళు పెద్దవి చేసి బీరువాలో వరుసగా ఉన్న మందుల వైపు చూస్తోంది. ఇందులో ఏ దరిద్రపు మందు తన ఆనందాన్ని హరించబోతోందో, ఏ సూది తన గుండెల్లో గుణపల్లా గుచ్చుకోబోతోందో. అన్నపూర్ణ కళ్ళ ముందు ఇంత క్రితం నడిచి వెళ్ళిన ఆ నల్లటి స్త్రీమూర్తే కదులుతోంది. ఆ పుట్టబోయే సంతానం కోసం ఆ మనిషి ఎన్ని శ్రద్ధలు తీసుకుంటోంది, ఎంత జాగ్రత్త వహిస్తోంది. అన్నపూర్ణ గుండెలు ఆవేశంతో ఎగిరి పడుతున్నాయి. తను అనంత్ కోరికను ఎందుకు మన్నించాలి? ఈ ఒక్క విషయంలో తను ఎవరు ఏం చెప్పినా వినదు. తనకి ఆ మాత్రం స్వతంత్రం లేదా? తనకిష్టం లేదని ఈ డాక్టర్తో చెప్పేస్తే? ఇష్టం లేదన్న తర్వాత కూడా బలవంతంగా పట్టుకుని ఇంజెక్షన్ ఇస్తుందా? అన్నపూర్ణ కళ్ళకి ఎదురుగా ఆవిడ పెన్ను, ప్రిస్క్రిప్షన్ రాసే పుస్తకం కనిపించాయి. కానీ ఏమైనా కానీ ఫలితం ఎలాగైనా ఉండని, కనీసం తను ప్రయత్నమైనా చేసి తీరుతుంది. అన్నపూర్ణ తన కింది పెదవిని పళ్లతో నొక్కిపెట్టి మెల్లగా ప్రిస్క్రిప్షన్ పుస్తకం మీద ఇలా రాసింది. డాక్టర్, నాకు శిశువు కావాలి. నేను మూగదాన్ని. నా మనసులో బాధంతా మాటల రూపంలో మీకు చెప్పలేని అసక్తురాలిని. నా మీద దయ ఉంచి ఈ ప్రపంచంలో నాది అనుకుని మురిసిపోతోన్న ఈ ఒక్క ప్రాణిని నాకు దక్కనివ్వండి. పెన్ను మూసేసి పక్కన పెట్టి ప్రిస్క్రిప్షన్ పుస్తకం మీద చేత్తో మూసేసింది. ఒకవేళ అనంత్ కూడా లోపలికి వస్తే చస్తే ఇవ్వదు. తనకి ధైర్యం చాలదు. కానీ ఏ దేవుళ్ళు పైనుంచి ఆశీర్వదిస్తున్నారో అనంత్ రాలేదు. ఆవిడ ఒక్కతే స్టెథోస్కోప్ ఊపుకుంటూ లోపలికొచ్చింది. అన్నపూర్ణ వైపు సరిగ్గా చూడకుండానే బీర్వా దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసి చిన్న బాటిల్ ఒకటి తీసుకుంది. సిరంజి కోసం అన్నపూర్ణకి కుడివైపునున్న స్టాండ్ దగ్గరికి వచ్చిన ఆవిడ అన్నపూర్ణ నిలబడడం, చేత్తో ప్రిస్క్రిప్షన్ పట్టుకుని ఉండటం చూసి ఏంటది అని అడిగింది. తను వణుకుతున్న చేతిని చాచి పుస్తకం డాక్టర్ చేతికి అందించింది. ఏమిటిది? అనుమానంగా తీసుకుని చూస్తూ చదివింది. అన్నపూర్ణ 2 చేతులు టేబుల్ అంచుని గట్టిగా పట్టుకుని ఉన్నాయి. పుస్తకంలో విషయం చదివిన ఆవిడ తలెత్తి ప్రశ్నార్థకంగా అన్నపూర్ణ వైపు చూసింది. ఆమె కళ్ళు బేలగా ఉన్నాయి. లేడీ డాక్టర్ అన్నపూర్ణని పరీక్షగా చూస్తూ, అయితే నువ్వు ఇష్టపడడం లేదా అంది. లేదన్నట్టుగా గబగబా తలూపింది అన్నపూర్ణ. ఆవిడ 5 నిమిషాలు అలాగే ఆలోచిస్తున్నట్టు నిలబడిపోయింది. ఆ తర్వాత చేత్తో పుస్తకం తీసుకుని బయటకెళ్ళబోయింది. అన్నపూర్ణ 2 అంగల్లో ఆవిడ దగ్గరకొచ్చి చటుక్కున ఆ పుస్తకం తీసుకుని 2 చేతులతో గుండెల దగ్గరగా దాచుకుని అతనికి చెప్పొద్దు అన్నట్టు చూసింది. డాక్టర్ కనుబొమ్మలు ముడిచి ఆమెను చూసింది. తర్వాత ఏమనుకుందో ఏమో కర్టెన్ తొలగించి బయటకెళ్ళిపోయింది. బయట ఈసారి ఆవిడ అనంత్తో తెలుగులోనే మాట్లాడింది. ఈ విషయం మీ భార్యకి తెలుసా? ఏంటి డాక్టర్? అర్థం కానట్లు కుర్చీలోంచి లేస్తూ అడిగాడు అనంత్. చెప్పే తీసుకొచ్చారా? అనంత్ వెంటనే సమాధానం చెప్పలేదు. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉంది. లేడీ డాక్టర్ మృదువుగా అడిగింది. చూడండి, ఆ అమ్మాయికి మీరిది చెప్పి ఒప్పించి తీసుకొచ్చారని అనుకున్నాను నేను. మీరు చెప్పకపోయినా తను గ్రహించింది. ఇంజెక్షన్ తీసుకోవటానికి ఒప్పుకోవడం లేదు. డాక్టర్, మీ పరిస్థితులు నాకేం తెలుసు? మీ సమస్యని సాటి మనిషిగా నేను అర్థం చేసుకోగలను. ఈ ఒక్క శిశువు మీకు పెద్ద భారం కాదు. ఈ ఒక్కటి కానివ్వండి. ఈ మొదటి కాన్ పైపోగానే ఆపరేషన్ చేయించవచ్చు. వద్దు అనుకునే వాళ్ళకి నేను సహాయం చేయగలను, కానీ పిల్లలు కావాలని తప్పించే వాళ్ళని నేను వారించలేను. కారణం ఏంటంటారా? నేను పిల్లలు లేని దాన్నే.
తల్లి కావాలనే కోర్కెలో గల తపన స్వయంగా అనుభవిస్తున్న దాన్ని. ఐఎమ్ సారీ మిస్టర్ అనంత్, ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. ఆవిడ మాటలు అనంత్ మీద ఎలా పనిచేశాయో అన్నపూర్ణ కళ్ళారా చూడకపోయినా అక్షరాలా చూసినట్టే ఊహించగలిగింది. ఏం చేసింది తను? ఇంత సాహసం ఎక్కడి నుంచి వచ్చింది తనకి? అన్నపూర్ణకి కళ్ళు తిరిగినంత పనయింది. పావుగంట తర్వాత అన్నపూర్ణ క్లినిక్ నుంచి అనంత్తో కలిసి బయటకొచ్చింది. అతని వైపు కళ్ళెత్తి చూసే సాహసమే చేయలేదామె. అనంత్ కూడా ఇటు చూడటం లేదు. వీధిలో వచ్చిపోయే జనాల్ని చూస్తున్నాడు. ఇద్దరూ మౌనంగా ఇంటికి తిరిగి వచ్చేశారు. అన్నపూర్ణ దారిలో 1-2 సార్లు క్రీగంట అతని వైపు చూసింది. దూరంగా ఎక్కడో చూస్తున్నట్లుగా ఉన్న అతను కోపం బలవంతంగా నిగ్రహించుకున్నట్లుగా దవడ ఎముక బిగుసుకుని పైకి కనిపిస్తోంది. ఇంటికి చేరుకున్నారిద్దరూ. తలుపులు చేరవేసున్నాయి. వంటింట్లో రాజేశ్వరమ్మ పిల్లలకు అన్నాలు తినిపిస్తోన్న ధ్వని వినిపిస్తోంది. గుమ్మం వరకు తనే ముందుగా వచ్చిన అనంత్ అక్కడకు రాగానే తను పక్కకి తొలగి నిలబడి అన్నపూర్ణ లోపలికి వెళ్లేందుకు దారిచ్చాడు. లోపలికి వెళ్ళిపోయిందామె. ఆమె వెనకాలే అతను వచ్చాడు. గబగబా వంటింటి వైపు వెళ్ళిపోతోన్న అన్నపూర్ణ వెనక నుంచి అతని చెయ్యి వచ్చి భుజం మీద పడి గుచ్చి పట్టుకోవడంతో ఆగిపోయింది. ఉక్కు కంటే కఠినంగా ఉన్న ఆ చెయ్యి అన్నపూర్ణని పట్టుకుని బొమ్మలా చటుక్కున తన వైపు తిప్పుకుంది. క్షణంలో సగం సేపు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అతని కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఒక్క ఊపుతో అన్నపూర్ణ జబ్బ పట్టుకుని బలంగా తన గదిలోకి లాక్కెళ్ళాడు. తెచ్చిపెట్టుకున్న శాంతంతో నిదానంగా అడిగాడు, ఏమిటి నీ ఉద్దేశం? అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు. పలకలేదు, ఉలకలేదు. రెప్ప వాల్చకుండా అలాగే చూస్తూ నిలబడింది. నేనెందుకు నిన్ను తీసుకెడుతున్నానో తెలిసిందానివి ఇక్కడే ఇష్టం లేదని నాతో ఎందుకు చెప్పలేదు? అతని కంఠంలో అణిచిపెట్టుకున్న కోపం కట్టలు తెంచుకుని ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఉండటం అన్నపూర్ణ గమనిస్తూనే ఉంది. ఆవిడ ముందు నన్ను వెధవం చేసి తమాషా చూడాలనే కదూ నీ ఉద్దేశం? ఉరిమినట్టున్న ఆ మాటతో పాటు పిడుగులు పడ్డట్టుగా అన్నపూర్ణ ఆ చెంప ఈ చెంప అదిరిపోవడం, అన్నపూర్ణ గొంతు కెవ్వుమన్నట్టు వికృతంగా కీచుమనడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. ఆవేశంతో పిచ్చెక్కిన వాడిలా ఉన్న అనంత్ అన్నపూర్ణను సాధ్యమైనంత విసురుగా, వీలైనంత బలంగా దూరంగా తోసేశాడు. గోడకి వెళ్ళి కొట్టుకున్న అన్నపూర్ణ తూలి పడబోయి ఎలాగో నిగ్రహించుకుని ఆగింది. చెప్పు, మాట్లాడమే? రెట్టిస్తూ మళ్ళీ దగ్గరకొచ్చాడు. అన్నపూర్ణ భయపడిపోయిన దానిలా వెనక్కి వెళ్ళి గోడకు అంటుకుపోయి నిలబడింది. దగ్గరగా వచ్చిన అనంత్ చెయ్యి పానిచ్చి ఒత్తుగా ఉన్న జుట్టు గట్టిగా పట్టుకుని మెడ వెనక్కి విరుస్తూ గుంజుతూ అన్నాడు, నాకిష్టం లేని పనిచేసి ఈ ఇంట్లో ఉండగలవనేనా నీ ఉద్దేశం? ఏం చూసుకుని నీకా ధైర్యం? ఏమిట్రా అనంత్, ఏమైంది అంటూ రాజేశ్వరమ్మ పరిగెత్తుకొచ్చింది. మరోసారి అన్నపూర్ణని ఆ చెంప ఈ చెంప వాయించబోతోన్న అనంత్ని యువతలికి లాగి అతని చేతిలోంచి అన్నపూర్ణ జుట్టును వదిలించి అవతలికి తోసింది. కొడుకుని యువతలకి గుంజుకొచ్చి, బుద్ధుందట్రా నీకు? ఏం చేస్తున్నావు? నీ ఒంటి మీద నీకు తెలివుందా? ఇరుగు పొరుగు నవ్విపోతారనే జ్ఞానమైనా లేకుండా ఏమిటా పని అందావిడ. అమ్మా అంటూ అనంత్ ఏదో చెప్పబోయాడు. నువ్వు నాకిప్పుడు ఏం చెప్పొద్దు, కాసేపు అలా బయటికి వెళ్ళిరా, వెళ్ళు ముందు, వీధి గుమ్మం వైపు తోస్తూ అంది అతని తల్లి. అది కాదమ్మా, నువ్వు నాకేం చెప్పొద్దు, నేనిప్పుడు వినను, వెళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంది. అనంత్ మారు మాట్లాడకుండా సుడిగాలిలాగా బయటకెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ అన్నాలు వదిలేసి పరిగెత్తుకొచ్చి ఎంగిలి చేతులతో ఈ గొడవకి కారణమేంటో తెలియక బిక్కమొహాలతో చూస్తున్నారు. వాళ్ళని లోపలికి పంపించి రాజేశ్వరమ్మ కోడలి వైపు తిరుగుతూ అంది, ఏమిటే పూర్ణ, ఏమైంది? మోచేయి కొట్టుకుపోయి రక్తం వచ్చిన చోట చూసుకుంటోన్న అన్నపూర్ణ ఏమీ లేదన్నట్టు తల తిప్పింది. ఏం లేదంటావేమిటి? వాడికి అంత కోపం రాగా నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఏమైంది అసలు?
అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిందటే నీకు? అనుమానంగా చూస్తూ అడిగింది ఆవిడ. ఇవ్వలేదన్నట్టు విసురుగా తలూపింది అన్నపూర్ణ. రాజేశ్వరమ్మకి సంగతేమిటో సగం అర్థమైంది. చిత్రంగా అన్నపూర్ణకి అసలు భయమే వేయడం లేదు. ఎవరు ఏమైనా అనుకొని ఏమైనా కానీ తన బిడ్డ తన గర్భంలో క్షేమంగా ఉంది. అనుకున్నది ఫలించింది. అదే కావాలి తనకి. గడ్డం పైకెత్తి నిర్లక్ష్యంగా గదిలోకి వెళుతోన్న కోడలిని వెనక నుంచి రాజేశ్వరమ్మ విచిత్రంగా చూడసాగింది. తర్వాత ఏమైందో నెక్స్ట్ పార్ట్లో విందాం. అంతవరకు సెలవు.